వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 నుండి ఒకరు ప్రార్థించవలసిందిగా ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. వాక్యము నిమిత్తమై ప్రార్థన. అందరూ తలవంచితే ప్రార్థన చేసుకుందాం. మా స్తుతికి కారణభూతుడగు దేవా, మా స్తుతుల పైన ఆశీర్వదించిన నిన్న నేడికి మమ్మల్ని ఏకరీతికి పరిపాలిస్తున్న ప్రియా పరలోక రాజా, అవును నువ్వు ఇచ్చిన జ్ఞానం కొద్దీ నువ్వు ఇచ్చిన స్వరం కొద్దీ పాడి స్తుతించి గణపరిచాం. నీ దాసురాలతో మీరు మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గ్రహించగల మనసు వినగల చెవులు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాతోనూ మాతోనూ అనువాదనపరచుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. కరెంటుని స్వాధీనం వంచుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాతావరణాన్ని స్వాధీనపరచుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్నవారినైతే పెద్దవారైతే ప్రతి బిడ్డని స్వాధీనపరచుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభావాలు తెచ్చే బిడ్డలకు మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని కార్యక్రమంతా స్వాధీనపరచుకొని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను ఆవేచిస్తూ నేను మహిమపరిచే బిడ్డ వాడుకోమని మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున కోరుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నామండి. ఇంకా వాక్యంలోనికి వెళ్తున్నాం గనక ఎవరు మాట్లాడొద్దు. మీ పిల్లలను మీ దగ్గరే కూర్చొనివ్వండి. అటు ఇటు తిరుగుతుంటే కూడా అది మంచిది కాదు. ఎందుకంటే దేవుడు మన మధ్యన సంచరిస్తూ ఉన్నాడు గనక మన పిల్లలను తిప్పడం కూడా అది మంచిది కాదు గనక మరి అమ్మ ఈ స్ట్రైట్ ప్లేస్ లేయండి, కొద్దిగా సైడ్ వదలండి. ఎప్పుడైనా మీరు గుర్తించుకోండి, ఎక్కువ మనమే అండి ప్లేస్ లేదని ఈ ప్లేస్ను కూడా ఆక్రమిస్తూ ఉంటాం. త్వరగా వాక్యంలోనికి వెళ్దాం. మీ పిల్లలను అటు ఇటు తిరగనివ్వద్దండి. మరి బయట పిల్లలు ఉన్నారు, కొద్దిగా వారు ఏడుస్తూ ఉన్నారు, పోయి చూసుకోండి. మరి ఎవరు కూడా అటు ఇటు తిరగొద్దండి. కేవలము వాక్యం మీద మాత్రమే మీ దృష్టి నిలపాలని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి జ్ఞాని అయిన సొలొమోన్ మహారాజు రచించినటువంటి సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. చాలండి. ఈ యొక్క పరిశుద్ధ దినమునకు, ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమమునకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశము వచ్చేసి శ్రమలలో కృంగిపోక ఏమి చేయాలి. శ్రమలలో కృంగిపోక ఏమి చేయాలి. శ్రమలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అనేక సమస్యలు కూడా మనలను చుట్టుముడుతూ ఉంటాయి. అయితే వాటిని బట్టి మనం కృంగిపోక ఏమి చేయాలో
కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. నిజంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సమయం నాకు వచ్చిందంటే మొట్టమొదటిగా దేవాతి దేవునికి వందనాలు. మరి ఈ దినము మా పాపకు నీట్ ఎగ్జామ్ ఉన్నది, అందు నిమిత్తమై సారు రాపించడానికి వెళ్ళాడు. ఈ సమయము పరిశుద్ధ దినము గనక మరి ఈ సమయము వ్యర్థం కాకూడదనే ఉద్దేశంతో వాక్యాన్ని నేను పంచుకున్నా. నాకు కూడా అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి, మరి అన్ని అర్హతలు ఉన్నాయి, అందుకోసమే నేను కూడా వాక్యాన్ని పంచుకుంటున్నాను అని మీరందరూ కూడా. సార్ లేరని మీరు అనుకుంటుంటారు, సారు మా పాప నీట్ ఎగ్జామ్ నిమిత్తమై రాపించడానికి వెళ్ళాడు. మరి మా బిడ్డ కొరకు నీట్ రాస్తూ ఉన్నటువంటి విద్యార్థులందరి కొరకు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలోను మరి మీ అనుదిన ప్రార్థనలోను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. సరే, మన అంశం ఏంటండి? శ్రమలలో కృంగిపోక ఏమి చెయ్యాలి? నిజంగా శ్రమలు లేని మానవుడు ఉన్నాడండి? ఉన్నాడా? ఎవ్వరూ లేరండి. ప్రతి ఒక్కరికి శ్రమలు, ప్రతి ఒక్కరికి కష్టాలు, ప్రతి ఒక్కరికి బలహీనతలు, ప్రతి ఒక్కరికి ఆర్థిక ఇబ్బందులు అంటూ ఉంటాయండి. అయితే ఈ శ్రమల్లో మనము కృంగిపోకుండా ఏమి చేయాలో ఒకసారి మనం, ఈ శ్రమలు ఈ కష్టాలు ఎలాంటివి అంటే ఒక పరీక్ష లాంటివండి విశ్వాసికి. ఈ శ్రమలు ఈ కష్టాలు విశ్వాసికి ఒక పరీక్ష లాంటివండి. అయితే విశ్వాసి వీటిని గ్రహించలేక గుర్తించలేక దేవుడు అన్ని శ్రమలు పెట్టాడండి, నాకు అన్ని ఇబ్బందులు పెట్టాడండి, అన్ని బలహీనతలు పెట్టాడండి, అన్నీ కష్టమేనండి. నేను దేవునికి ఎంత ప్రార్థిస్తూ ఉన్నా నా ప్రార్థన వినడము లేదు అంటూ ఉంటాం, అవునా కదా? నిజంగా శ్రమలలో కృంగిపోక ప్రతి విశ్వాసి కూడా ఏమి చేయాలో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. కష్టాలు శ్రమలు విశ్వాసికి ఒక పరీక్ష లాంటివి. మన విశ్వాసము పరీక్షల్లో నిలవాలి అంటే మనము ఎప్పుడూ కూడా దేవునిలో ఎలా ఉండాలండి? భయభక్తులు కలిగి ఉండాలండి. అప్పుడే మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఈ కష్టాలు వచ్చాయన్నో దేవునికి దూరంగా పోయావనుకో, నీ ద్వారా నా ద్వారా దేవునికి మహిమ కలగదు. అందుకోసమే చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే చదవండి ఒకసారి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవగుదువు. శ్రమ దినాల్లో కృంగితే ఏమవుతావంట? చేతకాని వాడవుతావంట, చేతగానే ఆమె అవుతావంట. శ్రమ దినములో కృంగిపోకూడదండి. ఈ మన విశ్వాసకి ఈ శ్రమలు ఈ కష్టాలన్నీ కూడా ఒక పరీక్ష లాంటివి అనేది జ్ఞాపకం చేసుకొని మన విశ్వాసము పరీక్షల్లో నిలవాలి. అప్పుడే మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అయితే చాలామంది శ్రమలలో ఏం చేస్తూ ఉంటారండి? కృంగిపోతారా? కృంగిపోతారు కదా. ఇంకా దేవుని సన్నిధానానికి రావడం కూడా మర్చిపోతారండి. పోయినా ఏమి ప్రయోజనములే అనుకుంటుంటారని. కాదండి, నువ్వు దేవునికి మొరపెట్టాలి. శ్రమ దినములలో కృంగిపోకూడదండి. నీకు కష్టాలు వచ్చాయి, నీకు ఇబ్బందులు వచ్చాయి, నీకు ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి, అనేక వ్యాధులు నిన్ను చుట్టుముట్టాయి, అయినా కూడా నువ్వు కృంగిపోకూడదండి. కృంగిపోక దేవునికి మొరపెట్టే బిడలముగా ఉండు. నువ్వు కృంగిపోయావు అనుకో, చేతగాని ఆమె అవుతావు, చేతకాని వాడవగుదు అని లేఖనములలోనే మనం చూసాం. శ్రమ దినములలో కృంగిపోకుండా ఉండాలి అంటే ఎల్లప్పుడూ కూడా నీవు నేను దేవునికి మొరపెట్టే బిడలముగా ఉండాలి. కృంగిపోక, శ్రమలలో కృంగిపోక నువ్వు దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు నీ మొర ఆలకిస్తాడు. కీర్తనల గ్రంథము 34వ సంకీర్తన 17వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందామండి. నీతివంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. మరొకసారి చెప్తాను. కీర్తనల గ్రంథము 34వ సంకీర్తన 17వ వచనం. నీతివంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును.
ఎవరు మొరపెట్టగండి? నీతివంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి కూడా వారిని విడిపించును అని మనం చూస్తూ ఉంటున్నాం. వారి శ్రమలన్నిటిలో నుండి విడుదల కలుగును అని మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా శ్రమ దినములలో కృంగిపోకుండా, శ్రమ దినంలో నువ్వు నలిగిపోకుండా, శ్రమ దినములలో నువ్వు దేవునికి దూరంగా ఉండక నువ్వేం చేయాలంట? మొరపెట్టే బిడ్డగా ఉండాలంట. మొరపెడుతూ ఉన్నావా అండి? దేవునికి ప్రార్థిస్తూ ఉన్నావా? దేవుణ్ణి అడుగుతూ ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా బలహీనత ఎదురైంది అనుకుందాం, ఇంకా నేను బాగైతానో లేదో. కష్టాలు వచ్చాయి అనుకుందాం, ఈ కష్టాల్లో నుంచి నేను గట్టెక్కుతానో లేదో. ఈ కష్టాలు నన్ను ఇలా చుట్టుముడుతూ ఉన్నాయి. ఈ కష్టాల్లో ఉండుట కంటే ఇంకా ప్రాణం మీద తీపిని వదిలేసుకుంటారండి. నిజంగా అది కాదండి. శ్రమ దినములలో కృంగిపోక దేవునికి నీతిగా యథార్థంగా జీవిస్తూ నీతివంతుల మొర ఆయన ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన విడిపించును అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే 34 సంకీర్తన 6వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందామండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతన్ని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును. నన్ను రక్షించేవారు లేరు, నన్ను ఆదుకునేవారు లేరు, నాకు సహాయము చేసేవారు ఎవరు లేరు అనుకుంటున్నావు. నిజంగా దేవుని వాక్యము చాలా చక్కగా సెలవిస్తుంది అండి. ఈ దీనుడు మొరపెట్టగా, ఈ దీనురాలు మొరపెట్టగా ఏం చేస్తాడంట? దేవుడు ఆలకిస్తాడంట. మరి దేవుని సన్నిధానానికి వస్తున్నావు, మొరపెడుతున్నావా? నీ కష్టాల నిమిత్తమై, నీ శ్రమల నిమిత్తమై, నీ ఇబ్బందుల నిమిత్తమై, నీ అనారోగ్య నిమిత్తమై నువ్వు మొరపెట్టే బిడ్డగా ఉండాలి. నిజంగా మొరపెట్టము కానీ, అడగము కానీ అన్నీ కావాలి అంటుంటామండి. విశ్వాసికి ఏంటండి ఊపిరి? ప్రార్థననే కదా. మరి ప్రార్థిస్తూ ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం. మానవునికి గాలి ఎంత అవసరమో విశ్వాసికి కూడా ప్రార్థన అంతే అవసరం అండి. గాలి లేని క్షణాన మనమేమో వదులుతాం? ప్రాణాన్ని వదులుతామండి. ప్రార్థన లేని జీవితము కూడా అంతేనండి. అందుకోసమే ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును. నువ్వు మొరపెట్టావు అనుకో, దేవుడు నీ మొరను ఆలకించి నీ శ్రమలలో నుండి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? రక్షిస్తూ ఉన్నాడంట. మరి నువ్వు రక్షింపబడాలి అంటే, నువ్వు విడిపింపబడాలి అంటే, నీకు కలిగిన శోధనలో నుండి నువ్వు విడుదల పొందాలి అంటే, నీవు నేను మనమందరము కూడా దేవునికి ఏం చేయాలండి? అడగాలి, మొరపెట్టాలి. మన కంఠ స్వరములు పరమున వినబడినట్లుగా ప్రార్థించాలి. ప్రార్థిస్తున్నారండి. కొట్లాటే మాటలు మాట్లాడడం అయితే అవధులు లేకుండా మాట్లాడతామండి. కానీ దేవుని సన్నిధానం ప్రార్థించడం అంటే ఎవరు కూడా సిగ్గు. అవునా? స్త్రీలలో సమయం వ్యర్థం కాకూడదు దేవుని సన్నిధానంలో మాత్రం. మనకుండేదే మహా అంటే 3 గంటలు కూర్చుంటాం అంతే కదా. 10కి మొదలెడితే 1:30 కల్లా క్లోజ్ చేసేసుకుంటాం. ఆ సమయాన్ని కూడా మీరు ఏం చేస్తున్నారు? అక్కడ ఇక్కడ చూసి సమయాన్ని వృధా చేసేస్తున్నారండి. ప్రార్థించాలంటే వెంటనే టక్కున ప్రార్థించాలి. ఆమె ప్రార్థిస్తలే, పేర్లు చెప్తే కష్టము, వాళ్ళకే ఇచ్చినారా? ప్రార్థించమని చెప్తే అక్కడ ఇక్కడ. నిజంగా ఒక్కసారి నీకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి నువ్వు విడుదల పొందాలి అంటే నువ్వు శ్రమలలో కృంగిపోక ఏం చేయాలంట? మొరపెట్టే బిడ్డగా ఉండాలంట, మొరపెట్టే కుమారుడిగా ఉండాలంట. అందుకోసమే ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును. నీకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి దేవుడు నిన్ను రక్షించేవాడుగా ఉంటున్నాడండి. నీకు కలిగినటువంటి ఆ యొక్క ఇబ్బందుల నుండి, నీకు కలిగినటువంటి ఆపదలలో నుండి, నీకు కలిగినటువంటి కష్టాల్లో నుండి, వాటన్నిటిలో నుండి నిన్ను విడుదల చేసే దేవుడుగా ఉన్నాడండి.
అందుకోసమే నీవు నేను కూడా శ్రమలు వచ్చాయని కృంగిపోకూడదండి. మొరపెట్టేవారిగా అడుగురి మీకు ఇవ్వబడినట్టు. అడుగుతేనేనండి, అడగకుంటే ఏది కూడా పొందరు. అడగండి అమ్మైనా కూడా పెడుతుందా? భార్య ఏం చూస్తుందంట అండి? స్త్రీలకే బాధ తెలుసండి అన్న, మీరు వద్దులేండి. ఏం చూస్తారండి భార్య? తల్లి ఏం చూస్తుంది? నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, మన స్థితి ఏంటి అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకునే వారుగా ఉండాలి. శ్రమలలో కృంగిపోక మనం ఏం చేయాలంటే మొరపెట్టే బిడలముగా ఉండాలంట. నీకు శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, ఇబ్బంది ఎదురైంది, అనారోగ్యత వచ్చింది, వీటిలో దేనిలో నుండి కృంగిపోక నువ్వు దేవునికి మొరపెట్టే బిడలుగా, నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు నిన్ను రక్షించేవాడుగా ఉంటున్నాడు, నిన్ను స్వస్థపరిచే దేవుడుగా ఉంటున్నాడు, నీకు విడుదలను కలగచేసే దేవుడుగా ఉంటున్నాడు. కనుక మనమందరము కూడా ఏమి నేర్చుకోవాలి అంటే మొరపెట్టడము నేర్చుకోవాలండి, ప్రార్థించడము నేర్చుకోవాలండి, దేవుణ్ణి అడగడము నేర్చుకోవాలండి. మనుషులను అడగడము కాదండి. శ్రమలు వచ్చిన, ఇబ్బంది వచ్చిన, కష్టం వచ్చిన, వ్యాధి వచ్చిన ఎక్కడికి వెళ్ళకుండా నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చి మొరపెట్టావు అనుకో, దేవుడు నిన్ను రక్షించే దేవుడుగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే కీర్తనల గ్రంథము 50వ సంకీర్తన 15వ వచనాన్ని ఒక్కసారి చూసుకుందామండి. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆపత్కాలములలో, కష్టాల్లో మరి ఏం చేయాలంట? మొరపెట్టాలండి. ఎవరిని గూర్చి? దేవునిని గూర్చి. ఇదో ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. మొరపెడుతున్నారండి. కష్టం వచ్చిందనుకో తల్లి దగ్గరికి పోతాం, అమ్మా నాకు ఈ బాధ కలిగిందే, తీరుస్తారా? తీర్చడండి. ఎంతసేపు? ఒకవేళ మహా అంటే ఒక్క రోజు, ఇంకా 2 రోజులు 3 రోజులు అనుకో మురిగిన వాళ్ళం అయిపోతామండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదువు. మనల్ని విడిపించినప్పుడు మనము దేవుణ్ణి ఏం చేయాలండి? మహిమపరిచే వారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. మరి లేఖనములలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే శ్రమలలో కృంగిపోక ఏం చేయాలంటే మొట్టమొదటిగా దేవునికి మొరపెట్టే బిడలముగా ఉండాలి. దావీదు గారు ఏ రీతిగా అయితే దేవునికి మొరపెట్టాడో మనము కూడా దేవునికి మొరపెట్టే బిడలముగా ఉండాలి. శ్రమ దినములలో కృంగిపోయావు అనుకో, చేతకాని అమ్మ అవుతావు, చేతకాని వాడవు అవుతావు. అందుకోసమే శ్రమలు వచ్చిన, కష్టాలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, ఇరుకులు వచ్చిన కృంగిపోకుండా మనమందరము కూడా దేవునికి అడిగే వారముగా, మొరపెట్టే వారముగా, ప్రార్థించే వారముగా, సహాయమును పొందుకునే వారముగా ఉండాలి అని ప్రభునామం తెలియచేస్తూ ఉంటున్నాను. రెండోదిగా జ్ఞాపకము చేసుకున్నట్లయితే శ్రమ దినములలో కృంగిపోక ఎలా ఉండాలి అంటే మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. చదవమ్మా. ఇదిగో జనులు పక్షగాయు అనే వానితో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఇక్కడ ఏముందండి? ఒక రోగం ఉందండి. ఎవరికి? పక్షవాయువు అనేది కూడా ఒక రోగమేనండి. నిజంగా ఈ బలహీనతలు వచ్చినప్పుడు కృంగిపోకూడదంట. ఎలా ఉన్నాడండి ఇక్కడ? దేవుడు ఏం చెప్తున్నాడు? ధైర్యంగా ఉండాలంట. శ్రమలు వచ్చినప్పుడు, అనారోగ్యత వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనమేమోలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ఇక్కడ ఏ ఇబ్బంది వచ్చింది? ఒక రోగం వచ్చిందండి. పక్షవాయువు అనే రోగం వచ్చిందండి. అతడు మంచము పట్టి ఉన్నాడు. అయితే ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి యొక్క విశ్వాసమును చూచి ఏమంటున్నాడు? కుమారుడా
ధైర్యంగా ఉండు అంటున్నాడు. నిజంగా ఆయన మాట మాత్రము సెలవిస్తే స్వస్థతనండి. మరి ఆ రోగములో నువ్వు కృంగిపోవద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడండి. నిజంగా స్వస్థపరిచే దేవుడు మన దేవుడండి. స్వస్థత ఎక్కడ కూడా దొరకదండి. దొరుకుతుందా అనుకుంటాం, ఏ డాక్టర్ యొద్ద దొరుకుతుందేమో, ఏ మాంత్రికుల యొద్ద అయినా దొరుకుతుందేమో, ఈ రోగం నన్నుకు వచ్చింది, ఇది నాకు చేశారు అనుకుంటాం. ఎక్కడ కూడా స్వస్థత దొరకదండి. నీకు స్వస్థత కావాలి అన్నా, ఆరోగ్యము కావాలన్నా, ఆయుష్ కావాలి అన్నా ఎక్కడికి రావాలి? యేసు యొద్దకు రావాలి. వస్తున్నావా? ఆయన యొద్దకు వస్తే చాలు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. రక్తస్రావము గల స్త్రీ కూడా ఎన్నో సంవత్సరములు, 12 సంవత్సరాలు ఎంతగానో బాధపడి ఉందండి. నిజంగా అయితే ఆమె దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అంతా కూడా ఖర్చు చేసుకునేదండి. అయితే చివరికి దేవుడు తప్ప నన్ను స్వస్థపరిచేవారే ధైర్యముతో. నిజంగా ఆయన యొద్దకు రావాలంటే కూడా ధైర్యం కావాలండి. పాపులు ఆయన యొద్దకు రాలేరు, ఆయన యొద్ద కూడా నిలవలేరండి. నిజంగా అందుకోసమే ఇక్కడ పక్షవాయువు గల వానితో యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు, కుమారుడా ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. పక్షవాయువు గల వానితో చెప్పాను. కుమారుడా, దేవుడి దినాన మనతో కూడా మాట్లాడుతున్నా. నీ పాపము వలన వచ్చు జీతము, పాపము వలన వచ్చుది రోగం కూడా వస్తుందండి. నిజంగా ఈ అయితే నీ పాపములన్నీ కూడా క్షమింపబడాలి అంటే నీవు నేను మనమందరము కూడా యేసు యొద్దకు వచ్చే వారముగా ఉండాలి అని ప్రభు నామమున తెలియచేస్తూ ఉంటున్నాను. నిజంగా ఇక్కడ ధైర్యము ఎంత అవసరం. సో ఈ రోగంలో ఇంకా మంచం పట్టిపోయాను, ఇంకా నన్ను నడవలేను అనుకున్నాను. కానీ నిజంగా ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే పక్షవాయువుల వానితో దేవుడు చెప్తూ ఉన్నాడు, కుమారుడా ధైర్యంగా ఉండుము, నీకున్న ఆ రోగమును బట్టి నువ్వు కృంగిపోవద్దు అంటున్నాడు. శ్రమలలో కృంగిపోక ఎలా ఉండాలంట? ధైర్యంగా ఉండాలంట. మరి ధైర్యం ఉందా అండి? రోగం వచ్చింది, చాలా మందికి ధైర్యం లేదండి కదా. ధైర్యం లేక కన్నీటిని వ్యర్థం చేస్తూ ఉంటారండి. ఈ కన్నీరు ఎక్కడ ఉండాలి అంటే ఆయన బుడ్డిలో మాత్రమే దాచబడాలండి. నీ కన్నీరును వ్యర్థంగా ఎవరో తిట్టారు, ఎవరో కొట్టారు, ఎవరో ఏం చేశారని ఊకే ఏడుస్తూ ఉంటారండి. ఏడుపు ఇంటికి కూడా మంచిది కాదండి. నిజంగా మనం ఏడ్చకూడదండి. మనం ప్రార్థనలో కన్నీటి ప్రార్థన చేసేవారుగా ధైర్యంగా నిలబడి మనకున్నటువంటి ఆ యొక్క వ్యాధిని బట్టి, ఆ రోగమును బట్టి, ఆ యొక్క కష్టమును బట్టి నువ్వు దేవునికి మొరపెట్టాలండి. అప్పుడే దేవుడు నీకు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడండి, జవాబును అనుగ్రహిస్తాడండి. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మూడవదిగా శ్రమలలో కృంగిపోక ఏం చేయాలి అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చాలండి. శ్రమలలో కృంగిపోక ఎలా ఉండాలంట? ఎక్కడ ఆనందించాలి? కానీ శ్రమ వస్తే ఎక్కడికి పోతారండి? కష్టం వచ్చిందనుకో తల్లి దగ్గరికి పోతారండి. తల్లిదండ్రులే గుర్తుకొస్తారు మొట్టమొదటిగా, ఎవరు గుర్తుకురారు. అమ్మా నాకు ఈ ఇబ్బంది కలిగిందే, ఈ కష్టం కలిగిందే. లేదు తల్లిదండ్రులు లేరనుకో ఇంకా అన్న ఉంటారనుకో అన్న దగ్గరికి పోతారు. కానీ ఎవరి వల్ల ఏ సహాయం, ఒకవేళ సహాయం పొందినా కూడా అదేమి మరలా తిరిగి ఎత్తి చూపిస్తారండి. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి. శ్రమలలో కృంగిపోక ఎక్కడ ఆనందించాలంట? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభులోనే ఆ శ్రమలను బట్టి ఆనందించాలంట. ఆనందిస్తూ ఉన్నావా? ఆ కష్టాలను బట్టి ఆనందించాలంట. ఆనందిస్తూ ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా. శ్రమలలో కృంగిపోక ఆనందించే బిడలంగా, ఎక్కడా? ప్రభువునందు ఆనందించే వారంగా ఉండాలంట, ప్రభువునందు సంతోషించే వారంగా ఉండాలంట.
మరి సంతోషిస్తూ ఉంటున్నామా? ఒకసారి జ్ఞాపకం చే. ప్రభునందు ఆనందించుట వలన మనకేం కలుగుతుందంటే క్షేమము కలుగుతూ ఉందండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మెట్టకు నా సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయట నాకు కష్టమైనది కాదు, అది మీకు అది క్షేమకరము. చాలండి. దేవుని యందు ఆనందించుట మన జీవితాలకు మనకు క్షేమం అంట అండి. చాలామంది దేవుని యందు ఆనందించలేరండి, దేవుని యందు సంతోషించలేరండి. ఈ కష్టాల్లో ఆనందమా? ఈ శ్రమ ఉన్నప్పుడేమో చాలా చక్కగా సంతోషిస్తారు, ఆనందిస్తారు. ఏమీ లేకున్నా అనుకో ఇంకా దేవుని సన్నిధానికి రావడము మర్చిపోతారండి. అందుకోసమే కష్టాలు ఉన్నా, శ్రమలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా ప్రభువులో ఆనందించడము నేర్చుకోవాలండి. ప్రభువులో ఆనందించినప్పుడే నీకు నాకు మనందరికీ కూడా క్షేమము కలుగును అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభువునందు ఆనందించాలి అంటే ఎక్కడ? ధర్మశాస్త్రమును బట్టి ఆనందించాలండి. కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 70వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. వారి హృదయము కొవ్వువలే మందముగానున్నది, నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. చాలండి. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారి హృదయము, ఎవరి హృదయము? గర్విష్ఠులైనటువంటి వారి హృదయము ఎలా ఉంటుందంట? కొవ్వు వలె మందముగా ఉంటుందంట. కొవ్వును చూసి 70వ వచనమండి. కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 70వ వచనము. వారి హృదయము కొవ్వు వలె మందముగా ఉంది. నిజంగా నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. దేవుని యొక్క ధర్మశాస్త్రమును బట్టి మనమందరము కూడా ఆనందించే బిడ్డలముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. నిజంగా ధర్మశాస్త్రమును బట్టి ఆనందిస్తూ ఉన్నావండి? వాక్యం చదివినప్పుడు ఎంతో మనసుకు నెమ్మది కలుగుతుందండి. దేవుని గ్రంథము, దేవుని ధర్మశాస్త్రమును పాటించినప్పుడు మన జీవితాలు ఎంతో ఉల్లాసకరముగా మార్చబడతాయండి. నిజంగా దేవుని వాక్యము చదవకుండా ఆ దినము గడిచిపోదండి. గడిచిపోతుందా? పొద్దే పోదంటుంటారు చాలామంది, అవునా కదా? అంటే నీలో దేవుని వాక్యము లేనట్టే అండి. దేవుని ధర్మశాస్త్రమును బట్టి మనమందరము కూడా ఆనందించే వారముగా ఉండాలి. మొట్టమొదటిగా మన టాపిక్ ఏంటండి? టాపిక్ అంటే మళ్ళీ మీరు వేరే అనుకుంటారు. మన అంశం ఏంటండి? శ్రమలలో కృంగిపోక ఏమి చేయాలి? ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవునికి మొరపెట్టేవారిగా ఉండాలి. మొరపెడుతూ ఉన్నావా? ఒకవేళ ఇంతకాలము నువ్వు మొరపెట్టలేకపోయావేమో, ఇక నుంచి అయినా, ఈ సమయము నుంచి అయినా, ఈ దినము నుంచి అయినా మనము దేవునికి మొరపెట్టడము నేర్చుకుందామండి. నోరుండి కూడా మూగవారి వలె ఉండుట మంచిది కాదండి. దేవునికి మొరపెట్టడము మనము నేర్చుకుందామండి. రెండోదిగా శ్రమలలో కృంగిపోక నీవు నేనేం చేయాలి? ధైర్యంగా ఉండాలి. శ్రమ అంటే అది ఏదైనా కావచ్చు, రోగమైనా కావచ్చు, కష్టాలైనా కావచ్చు, ఇబ్బందులైనా కావచ్చు, ఇంకా ఆర్థిక సమస్యలైనా కూడా కావచ్చు, కుటుంబంలో ఏదైనా కూడా కావచ్చండి. ఆ శ్రమలలో నీవు కృంగిపోకుండా ఏం చేయాలంట? ధైర్యం కలిగి ఉండాలంట. ధైర్యం లేకపోయావు అనుకో మన జీవితాలు ఎప్పుడూ కూడా ఆందోళనకరంగానే ఉంటాయండి. ధైర్యము కలిగి ముందుకు సాగేవారు. అందుకోసమే ధైర్యం కలిగి నిబ్బరము కలిగి ఉండుడి అని లేఖనం కూడా మనకు సెలవిస్తుంది. అందుకోసమే మనం ధైర్యంగా ఉండేవారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియ. మూడోదిగా శ్రమలలో కృంగిపోక ఏం చేయాలి? అమ్మ మీరు చెప్పండి. మూడోది, శ్రమలలో కృంగిపోక ఏం చేయాలి? అక్కడమ్మా
చర్చికి వచ్చింది మనం మాట్లాడుకోవడానికి కాదండి. నేను వాక్యం చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరిని కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటానండి. మీరేం చేస్తున్నారా, ఎవరితో మాట్లాడుతున్నారా, నన్ను ఎవరు చూడడం లేదులే అనుకోవచ్చు, కానీ మీరు ఏం చేస్తున్నారో, ఒకవేళ మీరందరు నన్ను చూసినా కూడా నేను కూడా మిమ్మల్ని చూస్తూనే ఉంటానండి. అందుకోసమే ఒక్కసారి దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు దేవుని వాక్యం మీద మాత్రమే దృష్టి నిలపాలి అని ప్రభునామంన తెలియచేసిన. మూడోది ఏంటమ్మా? అక్కడ అడుగుతున్నాను నేను. శ్రమలలో కృంగిపోక ప్రభునందు ఆనందించే వారముగా ఉండాలి. నువ్వు ప్రభునందు ఆనందించడం లేదండి, మనుషులను బట్టి ఆనందిస్తున్నారు మీరు, అది వ్యర్థమండి. ప్రభునందు మనము ఆనందించే వారముగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటారు. కష్టాల్లోనూ, శ్రమల్లోనూ, ఇబ్బందుల్లోనూ, ఇరుకులోనూ దేవునిలోనే ఆనందించాలి. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే హబక్కకు గ్రంథంలో 3వ అధ్యాయంలో అనుకుంటాను, అక్కడ అంజూరపు పండ్లు ఉన్నను. ఒకసారి చదవండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్టు కాపు లేక ఉండినను, చేనులో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను. ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా, ఏమి ఉన్నా ఏమి లేకున్నా, అవి ఫలించినా ఫలించకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను. మనం చేనులో పంట వేసామనుకో, ఆ పైరు రాకపోయిందనుకో ఏం చేస్తారండి? దుఃఖిస్తారంట. దుఃఖిస్తామని. కానీ దేవుని వాక్యం చాలా చక్కగా సెలవిస్తుందండి. ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించేదను అంటున్నాడండి. నిజంగా అందుకోసమే శ్రమలలో కృంగిపోక ప్రభునందు మాత్రమే ఆనందించే బిడలంగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. ఆనందించుట వలన మొట్టమొదటిగా క్షేమము కలుగుతూ ఉందండి. ఆనందించుట వలన ఏం కలుగుతుంది? క్షేమము కలుగుతుంది. రెండోదిగా ఆనందించుట వలన, ఆనందించాలి అంటే ఎక్కడ ఆనందించాలి? లోకంలో ఉన్న మనుషులను బట్టి కాదు, మన పిల్లలను బట్టి కాదు, మన భార్యను బట్టి కాదు, మన భర్తను బట్టి కాదు, కానీ ప్రభునందు మాత్రమే ఆనందించాలి. ఆయన ధర్మశాస్త్రమును బట్టి మాత్రమే ఆనందించే బిడలంగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. నాలుగోదిగా చూసుకొని ముగించేసుకుందామండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21, 22 వచనాలను జ్ఞాపకం చేసుకుందామండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. మనం ఏం చేస్తామండి? నాకెంత అన్యాయం చేశాడబ్బా, నన్ను చూడడము లేదబ్బా అనుకుంటా. కానీ యోబు లాంటి శ్రమలు మనకు లేవండి, అవునా? మనం ఎంతైతే శ్రమలు భరిస్తామో అంతవరకే ఉన్నాయండి. ఎంతైతే కష్టం భరాయిస్తామో అంతవరకే దేవుడు మనకు పెట్టాడు. కానీ ఈ కష్టాల్లో కూడా మనం నిలబడలేక, విశ్వాసంలో స్థిరంగా ఉండలేక మనం ఏం చేస్తున్నామండి? దేవుని నిందిస్తూ ఉంటామండి. అందుకోసమే నిందించక మనము స్తుతించే వారముగా ఉండాలంట. శ్రమలలో ఏమి చేయాలి అంటే, నాలుగోదిగా దేవునిని నిందించక దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలండి. నిజంగా మనం ఆనాడు యోబు భక్తుడు ఎంత చక్కగా దేవుణ్ణి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక అంటున్నాడు. ఎంతగా దేవుణ్ణి స్తుతిస్తున్నారో చూడండి. యోబుకు ఎన్ని శ్రమలు వచ్చాయి, ఎన్ని కష్టాలు వచ్చాయి. భార్య, మరి కుమారులు కోల్పోయారు, కుమార్తెలను కోల్పోయారు, మరి స్నేహితులు నిందించారు, తర్వాత భార్య చేత కూడా
కానీ ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకునే యోబు మాత్రము ఎప్పుడూ కూడా దేవుణ్ణి నిందించలేదండి, అన్యాయము చేశాడని చెప్పలేదండి. కానీ యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. అయితే దేవుణ్ణి నిందించక దేవుణ్ణి స్తుతించట వలన యోబు రెండింతల ఆశీర్వాదమును పొందుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి నువ్వు రెండింతల ఆశీర్వాదము పొందాలి అంటే, నువ్వు బిడ్డగా ఉండాలి అంటే, ఆశీర్వదింపబడినటువంటి కుమారుడిగా నీవు ఉండాలి అంటే, నీవు నేను కూడా దేవుణ్ణి శ్రమల్లో నిందించకూడదంట. ఎందుకబ్బా నాకు ఇన్ని కష్టాలు పెట్టాడని ఈ కష్టాలు ఎందుకు వచ్చింటాయండి? నువ్వు దేవునికి దూరంగా ఉండుట బట్టే కష్టాలు వస్తాయండి. దేవునికి దగ్గరగా ఉన్నావు అనుకో, ఆ కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాల్లో కూడా దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించే దేవుడిగా ఉంటున్నాడు అనేది యోబుకు వచ్చినన్ని శ్రమలు మనకు రాలేదండి, వచ్చాయా? యోబుకు వచ్చినన్ని కష్టాలు కూడా మనకు రాలేదండి. యోబు భార్య చేత కూడా దూషింపబడ్డాడండి. కానీ అయినా కూడా దేవుణ్ణి మాత్రం ఎప్పుడూ కూడా దూషించలేదు, నిందించలేదు, ఆయనను అన్యాయము చేశాడు అని చెప్పలేదండి. కానీ యోబులో ఆ గొప్ప విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయన నామమునకే స్తుతి. అయితే ఇక్కడ ఈ సంగతులలో ఏ విషయమందు యోబు ఏ పాపము కూడా చేయలేదు. ఒకవేళ ఏమబ్బా దేవుడు నాకు ఇంత అన్యాయం చేసింటే పాపం చేసిన వారైపోయాం. కానీ దేవుడు ఎప్పుడూ కూడా పాపము చేయలేదు అని లేఖనం, దేవుడు అన్యాయం చేసినని కూడా చెప్పలేదు అని లేఖనములలో. కానీ అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. నీతివంతునికి కళ్ళ మాట అసహ్యము, భక్తిహీనులు నిందించును. చాలండి, ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిందించుచు అవమాన పరచును అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. ఒకవేళ యోబు భక్తిహీనుడుగా లేడండి, చాలా భక్తిపరుడుగా ఉన్నాడండి. మనమైతే భక్తిహీనులుగా ఉంటూ దేవుణ్ణి నిందించుచు ఏం పొందుకుంటాము? అవమానమును పొందుకునే వారిగా ఉంటున్నాం. చాలామంది జీవితాల్లో మూర్ఖత్వం ఉందండి. తను చేసినటువంటి పాపము గుర్తురాక దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటూ ఉంటాం. తాను నడిచిన మార్గము సరైనది కాక దేవుడు నన్ను చూడడం లేదు అనుకుంటూ ఉంటాం. తాను తలంచిన తలంపును బట్టి అతడుకు కలిగినటువంటి శోధనను గుర్తించక దేవుడు నాకు ఎంత అన్యాయం చేశాడని భక్తిహీనుల వలె మాట్లాడుతుంటామండి. అందుకోసమే ఇక్కడ చాలా చక్కగా లేఖనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీతివంతునికి కళ్ళ మాట అసహ్యము. నీతివంతునికి కొట్లాడే మాటలు ఎలా అంట? అసహ్యం అంట. అదే భక్తిహీనునికి ఏం చేస్తారు? అరే నిన్ను అన్నారు కాబట్టి నువ్వు ఇంకా రెండను అంటారా అన్నారండి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. భక్తిహీనుడు నిందించుచు అవమాన పరచును. భక్తిహీనులు నిందించి అవమానమును పొందుతారు అనేది లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే దేవుని వలె, యోబు వలె శ్రమలను సహించే వారముగా ఉండాలి. నువ్వు అవమానపరచబడుతూ ఉన్నావంటే దేవుణ్ణి నిందిస్తూ ఉంటున్నావు అనేది నిందించు వారికి అవమానం కలుగుతూ ఉంది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. యోబు అన్ని నిందలను కూడా సహించాడండి. ఎందుకు అంటే దేవుని యొక్క కుమారుడిగా ఉన్నాడు గనక, దేవుని బిడ్డగా పిలువబడ్డాడు గనక. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ముగించేస్తానండి. మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకొని ముగించేసుకుందాం. అందుకు యెహోవా
నీవు నా సేవకుడవైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందలి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవ్వడును లేడు. దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి. నిజంగా అలాంటి యథార్థత ఉందండి. ఒకసారి జ్ఞాపకం, యోబు లాంటి వారు భూమి మీద ఎవ్వరూ కూడా లేరంట. నిజంగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అందుకు యెహోవా నీవు నా సేవకుడవైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు, దేవుని యందలి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవ్వడును లేడు అంటున్నా. నిజంగా భూమి మీదనే అతని వంటి వారెవరు కూడా లేడు. ఎందుకు అంటే చెడుతనమును యోబు విసర్జించాడండి. అతడు యథార్థంగా న్యాయముగా నడుచుకున్నటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు అనేది జ్ఞాపకం. యోబు బోలే నీవు నేను మనమందరము కూడా జీవించే వారంగా ఉండాలి అని ప్రభునామం. అంటే నిందలను కూడా సహించుచు జీవించినప్పుడు యోబు వలె రెండింతల ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాము. అందుకోసమే నిందించక దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి. యోబు శ్రమలను బట్టి నిందించలేదండి, కష్టాలను బట్టి దేవుణ్ణి నిందించలేదండి. కానీ నిందించక ఏం చేస్తున్నాడు? దేవుణ్ణే స్తుతిస్తూ ఉంటున్నాడండి. మరి మనలో అంత విశ్వాసం ఉందా? అంత భక్తి ఉందా? అంత యథార్థత ఉందా? అంత నీతి ఉందా? ఒక్కసారి ఒకవేళ లేకపోతే ఈ దినము నుంచి మనము అలవర్చుకునేవారి శ్రమలను సహించే వారముగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ చివరిగా జ్ఞాపకం చేసుకున్నాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చదవమ్మా. ఆయన దూషింపబడియు ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. చాలండి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు. అక్కడ చాలా చక్కగా క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. నిజంగా యేసు ప్రభులు వారు కూడా మన కొరకు యోబు శ్రమలను సహించాడు, యేసు ప్రభుల వారు కూడా శ్రమలను సహించాడు అనేది జ్ఞాపకం చేసుకునేవారిగా. 23వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. నిజంగా ఆయన దూషింపబడ్డాడు, బదులు దూషింపలేం. మనమైతే ఏం చేస్తామండి? ఏం చేస్తాం? నువ్వంటే నేను తగ్గాలా, నేను నీ కాడికి 2 ఆకులు ఎక్కువనేలే అంటారా? అన్నారండి. నిజంగా ఒకసారి అది భార్య అయినా సరే, భర్త అయినా సరే, లేదా కుటుంబంలో ఎవరైనా సరే, నువ్వంటే నేను పడిపోవాలా అంటూ ఉంటామండి. నిజంగా అది మంచిది కాదండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా. శ్రమలు, నిరాశలు, అపజయాలు ఇవల్ల కూడా ఎలాంటివంటే తాత్కాలికమైనటువంటి. కనుక ఈ శ్రమలలో నువ్వు కృంగిపోక ధైర్యంతో ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోయే బిడగా ఉండాలి. మరి సాగిపోతున్నావా? నాగటి మీద చెయ్యి వేసిన వాడు ఇంకా నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనక తట్టు తిరగకూడదండి. అయితే శ్రమలు వచ్చాయని ప్రభు నుండి
దూరంగా, నీ విశ్వాసంలో నుండి నువ్వు తొలగిపోకూడదండి. మరి ఇది నాన్న ఎలా ఉన్నావో ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ వాక్యముతో మన జీవితాన్ని దిద్దుకుంటూ రాకడకు సిద్ధపడే బిడలంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తున్నాను. చివరిగా మన అంశం ఏమిటండి? నేను ముగించేశాను. ముందర ఈ 4 లైన్లు మాత్రమే వినిపిస్తున్నాయమ్మా. మనం ఎలా ఉన్నామంటే బాడీ ప్రజెంట్, బాగా స్నానం చేసి వచ్చాం, చక్కగా ఫ్యాన్లు వేశారు, చల్ల గాలి తగులుతుంది. వాక్యము సాతానుడు వినకుండా జోలపాట వలె మిమ్మల్ని నిద్రపరుస్తున్నాడండి. వాక్యం వినకుండా మిమ్మల్ని సాతానుడు ఏం చేస్తున్నాడు? ఆవరించేశాడండి. మన అంశం ఏంటమ్మా? వెనక లైన్ ఇప్పండమ్మా. మనం వచ్చింది కొద్దిసేపే. పనికి పోయారనుకో పొద్దుగులు పని చేస్తాం కదా, చేసి ఏం చేస్తారు? ఆ అమ్మ ఏం మాటలు చెప్పిందో ఇంటికి వచ్చినాక మళ్ళా చెప్పుకుంటారా? చెప్పుక వాక్యాన్ని ఇంటికి పోయినాక ఒక్కసారన్నా ఒక్కరితోన్నా చర్చిస్తున్నావా? సర్లే, అది వదిలేసేయండి. ఏం అంశం చెప్పామో చెప్పండి. నోర్లు ఇప్పండి అమ్మా. మీరు మంచి వాళ్ళు, కొట్లాడరు కదా ఎవరితో. అరే అన్నలు మీరు చెప్పండి. అన్నలు, శ్రమలలో కృంగిపోక ఏమి చేయాలి? మొట్టమొదటిగా ఏం చేయాలి? మొరపెట్టాలి. మొరపెడుతున్నావా? కృంగిపోయి ఉంటామండి చాలాసార్లు. అయ్యో నాకు ఇన్ని శ్రమలా, ఇన్ని కష్టాలా, ఇన్ని ఇబ్బందులా, వీటిని బట్టి కృంగిపోయి ఉంటామండి. కానీ దేవునికి మొరపెట్టడము నేర్చుకుందాం. రెండోది, శ్రమలలో కృంగిపోక ధైర్యం కలిగి. శ్రమ అక్కడ ఆ వ్యక్తికి ఏం శ్రమ వచ్చింది? పక్షవాయువుతో మంచాన పడి ఉన్నాడండి. నిజంగా అయితే యేసు ప్రభుల వారు చెప్తున్నారు, కుమారుడా ధైర్యంగా ఉండుము. ఇది దేవుడు నాతో కూడా, ఓ కుమార్తె, ఓ కుమారుడా, నీవు నీ శ్రమలను బట్టి కృంగిపోకుండా ధైర్యము కలిగి ఉండు అని సెలవిస్తూ ఉన్నాడండి. మూడోది, ప్రభునందు ఆనందించడము నేర్చుకోవాలి. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఉన్న దానిలో సంతోషించడము నేర్చుకోవాలి. ఎక్కడ? ప్రభువులోనండి. చాలా మంది ప్రభునందు ఆనందించడం నేర్చుకోవడం లేదండి. పంట వచ్చిందనుకో హ్యాపీగా ఈ పంట చేతికి వచ్చిందని, అదే పంట రాలేదనుకో ఎంత కష్టపడినా కూడా ప్రయోజనం లేదు. కానీ హబక్కూకు గ్రంథంలో ఇంతవరకే అంజూరపు చెట్లు పూసినను, చేతిలో ద్రాక్ష పండ్లు పండినా పండకపోయినను, చేనిలోని పైరు చేతికి రాకపోయినను, ఎక్కడ శాలలో పశువులు లేకపోయినను యెహోవా యందు నేను ఆనందించెదను అంటున్నాడు. ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా ప్రభువులో ఆనందించడము నేర్చుకునే వారిగా ఉండాలంట. నాలుగోదిగా, ఇంకెవరు లేరా? నోర్లు ఇప్పండి అమ్మా. మీరు నాతో మాట్లాడడం కాదు, ఇప్పుడు మీరే దేవునితో మాట్లాడుతున్నారు. నాలుగోది ఏంటమ్మా? నేను అమ్మలను అడుగుతున్నా, బిడ్డలను అడగడం లేదు. చెప్పండి అమ్మ, ఇంకా ముగించేసుకుందాం. నాకు కూడా పెద్దలు అనుకున్నా ఎంతసేపు సమయము, అయ్యగారు లేకుంటే ఇంత సమయాన్ని తీసుకుందాం అనుకుంటారు కదా. ముగించేసుకుందాం. చెప్పండి. మీరు చెప్పకపోయినా అనుకో రాత్రి అల్లగానే ఇక్కడే ఉంటాం. మీరు చెప్తేనే పంపిస్తాను. అక్కడమ్మా సరే అన్నలు, ఈ 2 లైన్లు అన్న వాళ్ళు చెప్పండి. నాలుగోదన్నా, శ్రమలలో నిందించక దేవుణ్ణి స్తుతించాలి.
ఎవరు స్తుతించారు? యోబు భక్తుడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా శ్రమలను బట్టి దేవుణ్ణి నిందించలేదు. దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడా అని చెప్పలేదండి. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకునిను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక అని చెప్తున్నాడు. అయితే నీవు నేను మనము కూడా నిందించక దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు అంటగా శ్రమలను సహించే వారముగా ఉండాలి. శ్రమలను సహించిన వారు రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకుంటారండి. ఈ శ్రమలనే సహించలేకపోయావు అనుకో, ఆశీర్వాదాన్ని పొందుకోలేము, కోల్పోతాము అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనము ఈ శ్రమలు, ఈ నిరాశలు, అపజయాలన్నీ కూడా తాత్కాలికమైనవి కనుక కృంగిపోక ధైర్యంగా ప్రభు వైపు చూస్తూ సాగిపోయే విశ్వాసులముగా ఉండాలి అని ప్రభు నామం దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరం తల్లు వంచుకున్నట్లయితే వాక్యము మనందరి హృదయాల్లో ఫలించులాగున ప్రార్థన. మన మధ్యలో ఉన్నటువంటి పారుమంచాల పాశ్రమ్మ ప్రభు కిరణ్ అన్నవా భార్య, ఏం పేరు, మార్తమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. యాల్లో ఫలించులాగున ప్రార్థన. అందరి తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు రాజ్య, నీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి యేసయ్య. పోయిన ఆదివారం మొదలుకొని నేటి ఆదివారం వరకు నీ ప్రేమ, నీ కృపచేత తండ్రి మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ దినంను చూడలేక ఎంతోమంది మరణించి ఉన్నారు ప్రభువ. అట్టి వారితో పోల్చక మమ్మల్ని నీ సజీవులకలో వాడుకొని మమ్మల్ని నడిపించి బలపరుచున్న దేవుడివి నీకే స్తుతులు స్తోత్రం తండ్రి యేసయ్య. అవును తండ్రి, ఇంతవరకు తండ్రి నీ దైవజనురాలను తండ్రి నిలబెట్టుకొని తండ్రి మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలించి అభివృద్ధి పొందులాన మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. శ్రమల దినమున తండ్రి కుంగిపోక చేతగాని వాడిగా ఉండకుండగా నిన్ను మొరపెట్టే భాగ్యమును ధన్యతను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏబు ఎన్ని కష్టములు నష్టముల చేత తనకున్నటువంటి సంపద, తనకున్నటువంటి సంతానము కోల్పోయినప్పటికీ తండ్రి నీ యెహోవా ఇచ్చను, యెహోవా గైకొనను, ఆయన నామం నాకు స్తుతి కలుగునుగాక అని విధంగా తండ్రి ఆయన మొరపెట్టినట్టుగా మా సంఘ బిడ్డలు కూడా ప్రతి ఒక్కరూ నీకు మొరపెట్టి నిన్ను వెంబడించి వాక్యం విని ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలించి అభివృద్ధి పొందులాన మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నా. చెప్పినటువంటి దైవజనురాలు మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచు. తనకిచ్చినటువంటి కుమార్తె పాస్టర్ గారు తండ్రి తన కుమార్తె ఎగ్జామ్ రాయుటకు ప్రయాణం వెళ్ళినటువంటి ప్రయాణం అంతట్లో నీ తోడు కాపుదల భద్రత నడిపించి తండ్రి తండ్రి ఎగ్జామ్ రాస్తుండగా ఆ బిడ్డకు మంచి జ్ఞాన ఉపదేశం అందించి తండ్రి నీ యందు భయభక్తులు కానీ ఆ బిడ్డ ఎగ్జామ్ రాయుటకు మీరే కృప చూపమని తండ్రి రాస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసి